ఒక ప్రకృతి వైద్యుడు తన భార్యతో కలిసి ఒక అడవి ప్రాంతానికి వెళ్లాడు. వయసును తగ్గించే లేక యవ్వనాన్ని కలిగించే ఒక ప్రత్యేకమైన మొక్క కోసం అడవిలో అన్వేషణ ప్రారంభించాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి. తాను వెదుకుతున్న కొమ్మ మాత్రం దొరకడం లేదు. తన భార్యతో అడవిలో మకాం పెట్టి ఒక చిన్న కుటీరం నిర్మించుకొని జీవిస్తూ ఉన్నాడు. ఆ విధంగా ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. అతనికి ఆ కొమ్మ దొరకడమే లేదు. వారి వయస్సు కూడా పెరిగిపోతూనే ఉంది. ఒకరోజు అతను చూస్తూ ఉంటే ఒక యవనస్తురాలు కనిపించింది. ఎవరా అని దగ్గరికి వెళ్తే ఆమె తన భార్యే. అకస్మాత్తుగా 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు ఆమె కనిపిస్తూ ఉంది. 30 సంవత్సరాల కిందట ఆమె ఎలా ఉండేదో అచ్చం అలాగే కనబడుతుంది. ఏం జరిగింది నీకు అని ఆమెను కంగారుతో అడిగాడు. ఆమె ఇలా చెప్పింది. ఒక పాత్రలో ఆహారం వండుతూ ఉండగా ఆహారాన్ని మధ్య మధ్యలో కలిపి తిప్పడానికి మన తలుపు పక్కనే ఉన్న ఒక కొమ్మను తెంచి దానితో అన్నాన్ని తిప్పి వండడం పూర్తి చేశాను. అదే ఆహారాన్ని తిన్నాను. తినిన వెంటనే ఇట్టి మార్పు కలిగిందని చెప్పింది. తన భర్త తినడానికి ఇంకా కొంత సమయం ఉండడంతో అతనికి తాజాగా వండి పెట్టవచ్చని కొంతసేపు ఆగి మళ్లీ వండింది. ఇంతకీ ఆ కొమ్మ ఏది అని అడిగాడు. ఇంకెక్కడి కొమ్మ? అదే కొమ్మను పొయ్యిలో వేసి నీకోసం అన్నం వండాను అన్నది. వాస్తవానికి అదే కొమ్మను అతడు వెదుకుతూ ఉన్నాడు. అతని సుదీర్ఘమైన అన్వేషణను గూర్చి ఆమె తెలుసుకోలేదు. అతడు ఆమెకు చెప్పనూ లేదు. ఏదో ఇంత వండి పెట్టడం వరకే ఆమెను పరిమితం చేశాడు. ఇద్దరూ జీవిత భాగస్వాములు. ఇద్దరి మధ్య మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలి. పురుషుడు కుటుంబం కోసం, జీవితం కోసం ఏం చేయాలనుకుంటున్నాడో భార్యకు చెప్పాలి. ఒకరినొకరు ప్రేమించుకొని అన్ని విషయాలు పంచుకోవాలి. ఇద్దరి మధ్య పారదర్శకత కలిగి ఉండాలి. పురుషులారా, మీ భార్యలను ప్రేమించుడి. క్రీస్తు సంఘాన్ని ఏ విధంగా ప్రేమించి అర్పించుకున్నాడో అలాగే పురుషుడు కూడా తన భార్యను ప్రేమించాలి. సంపూర్ణమైన స్థానాన్ని ఇవ్వాలి. మరి ఈరోజు నుండి మన భాగస్వామితో మన ఉద్దేశాలను, ప్రణాళికలను పంచుకుంటూ మనతో సహకరించుటకు ప్రోత్సహిద్దామా?